దానగుణము లేని పాపులు మరింతగా భయపడుదురు. యముని ఆజ్ఞ మేరకు ఏడ్చే పాపాత్ముల్ని చూస్తూ చిత్రగుప్తుడు, ఓరి మూడులారా, పాపాలు చెయ్యనేలా, ఇంతగా శోకించనేలా, పాపాలకు ఫలితం అనుభవించక తప్పదని తెలియదా? మీరు మీ లోకంలో ఎంత స్థితిమంతులైనా, దరిద్రులైనా, పండితులైనా, పామరులైనా, బలవంతులైనా, బలహీనులైనా కానీ సమవర్తి అయిన యమధర్మరాజు ఎదుట సమానులే. అందరినీ ఒక్కరీతిగానే శిక్షించడం జరుగుతుంది. పక్షపాతం ఉండదు అని చెప్తాడు. పాపులకు మారు మాట్లాడడానికి నోరాడదు. నిశ్చేష్టులై ఉన్న ఆ పాపులను చూసి యముడు వారి వారి పాపాలకు తగిన శిక్షలు అనుభవింపజేయండి అని భటులకు ఆజ్ఞాపిస్తాడు. చండుడు ప్రచండుడు మొదలైన దూతలు నిర్దయాత్ములై పాపులందరినీ ఒక త్రాడుతో కట్టి నరకాల దగ్గరకు తీసుకొని పోతారు. అచటనొక పెద్ద వృక్షము కలదు. అది 5 యోజముల వెడల్పు, 1 యోజనము ఎత్తు కలిగి ఉండును. యమభటులు పాపులను తలక్రిందులుగా కట్టి కొట్టుదురు. ఆ బాధలను భరింపలేక దుఃఖించు పాపులను రక్షించువాడు ఒక్కడు కూడా అక్కడ ఉండడు. ఇట్లు వేలాడుచున్న పాపులు యమభటులను అనేక విధములుగా ప్రార్థింతురు.